మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీనున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ ముగియనుందా? హర్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా? శనివారం జరిగిన పరిణామాలు ఆ దిశగానే సాగాయి. యుద్ధం ముగియనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఆదివారం ఒప్పందం కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందాలు కుదరనుందని ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తుంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తప్పుబట్టారు. గతంలో ఒబామా ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ దేశం సులభంగా అణ్వాయుధాలు తయారు చేసుకునేలా ఉందని, మా ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమని ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుగోడగా నిలవనుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశామని, వారి దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తర్వాతి దశలో నాశనం చేస్తామని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేం ఇరాక్లోని ప్రవేశించి గ్రానైట్ పర్వతాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇరాన్ అణు కేంద్రాలను B-2 బాంబర్లను నాశనం చేశాయని అన్నారు. దానివల్లే యురేనియం ఆ కుప్పకూలిన కొండల కింద చిక్కుకుపోయిందని తెలిపారు. తీసుకొచ్చిన యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. శాంతి ఒప్పందాలపై అంతకుముందు పాకిస్తాన్ కూడా కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా శాంతికి దగ్గరలో ఉన్నామని, రానున్న 24 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఆ తర్వాత వెంటనే ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయించేందుకు మేము సిద్ధమవుతున్నామని ప్రకటించారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేయుదున్న విశ్వాసం మాకుందని ఎక్స్లో షరీఫ్ రాసుకొచ్చారు. పాక్ ప్రధాని ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించలేదు. ఒప్పందంపై ఆదివారం సంతకం చేయబోతున్నామని, రానున్న రోజుల్లో చేస్తామేమో అంటూ ఇరాన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం లేదని అన్నారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని తెలిపారు.